హలో వెస్టేజ్, నమస్తే. నా నెల్లూరు, నా పేరు ఖాదర్ బాషా, నా నెల్లూరు. నేను ప్లంబింగ్ పని చేస్తాను. నా స్టోరీ చెప్తాను, చూడండి, వినండి. ఈ ప్లంబింగ్ పని చేస్తాను. ఈ ప్లంబింగ్ పని చేసేటప్పుడు నాకు ఉదయాన్నే ఏదైనా నాకు హెల్పర్లు అవసరం పడతారు. ఆ హెల్పర్ కోసం బజార్కి వెళ్తా. బజార్లో వెళ్ళిన తర్వాత నా దగ్గర పనిచేసేవాళ్ళు నన్ను చూస్తే పరిగెత్తుకుంటూ వస్తారు. మేస్త్రి నేను వస్తా అని చెప్పి పని కోసం పరిగెత్తుకొని వస్తారు. పరిగెత్తుకొని వచ్చి నేను వస్తా అని చెప్పి వెంటబడతారు. నాకు అవసరం అంటే వాళ్ళని తీసుకెళ్ళి పని చేసుకుంటా. నేను చేసే ప్లంబింగ్ పనికి కూలీ తగ్గట్టుగా డబ్బులు ఇస్తా. పని తగ్గట్టుగా ఎంత పని చేస్తే అంత పని తగ్గట్టుగా కూలీ ఇస్తా. ఖర్చులు పెట్టుకుంటా, అన్నం ఖర్చులు పెట్టుకుంటాను, ఛార్జీ ఖర్చులు పెట్టుకుంటా, ఎంత దూరాన్ని తీసుకెళ్తా. దాని తగ్గట్టు కూలీ కరెక్ట్గా ఇస్తా. కరెక్ట్గా పని చేసుకుంటాను, కరెక్ట్గా కూలీ ఇస్తా. నన్ను మెచ్చుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ విధంగా పని చేయించుకుంటా. ఎప్పుడన్నా అవసరం ఉండి నా కాడ పని చేసేవాళ్ళు దొరకకపోతే ఇంకా కొత్త వాళ్ళని తీసుకొచ్చుకోవడానికి బజార్కి వెళ్తా. బజార్కి వెళ్ళినప్పుడు అక్కడ హెల్పింగ్ పని చేసేవాళ్ళు, హెల్పర్లు ఎంత పని, ఎంతసేపు, గంటలో అయిపోద్దా, అరగంటలో అయిపోద్దా, సాయంత్రం దాకా ఉంటుందా, కూలీ ఎంత తీస్తావు, ఈ విధంగా విమర్శలు అడుగుతావు. ఈ విమర్శలు అడిగి నన్ను కాసేపు తలగా తింటారు. ఇద్దరు ఫలానా పని చేయాలా, సాయంత్రం దాకా అవుద్ది, చెప్పలేను, మధ్యాహ్నం దాకా అవ్వచ్చు. అబ్బా, ఆ పని ఎవరు చేస్తారా? అది డ్రైనేజ్ పని. ప్లంబింగ్ పని అంటే డ్రైనేజ్ పని కూడా ఉంటుంది, వాటర్ లైన్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. అబ్బా, నేను చేయను, అంత గలీజ్ పని నేనేం చేస్తాను. బాగుపడండి నాయన అని మా పోయి బతిమాలుకుంటే బాగుపడంట, 10 రూపాయలు ఎక్కువ వస్తాయి, పని చేసుకోవచ్చు, ఎంత కష్టం చేస్తే అంత డబ్బులు వస్తాయి, నీకు కావాలని 10 రూపాయలు ఎక్కువ ఇప్పిస్తానంటే ఎవరు రారు. అబ్బా, నేను చేయను అంటే తిండిపోతులు పని దొంగ.